జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరమని చెప్పుకోవాలండి మనం. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ముగ్గురు కలిసి అప్పుడు కూడా కూటమిగానే వచ్చారు. వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీల్ని మేము చదువుకున్నటువంటి రోజుల్లో మేము నమ్మాము. పెద్దలైనటువంటి వారు కూడా అతనికి ఎంతో అనుభవం ఉందని ప్రజలు నమ్మారు, అవకాశం ఇచ్చారు. కానీ అవకాశాన్ని ఏ రూపంలో కూడా వాళ్ళు వినియోగించుకోలే. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పెడచెవిన పెట్టి ప్రజలు మనం ఇచ్చినటువంటి హామీలు ఏ ఉన్నాయి అవి నెరవేర్చాలన్న కొద్దిగా కూడా విశ్వసనీయత అనేది లేకుండా వారు పరిపాలన చేశారు. దానికి తగ్గ ప్రజలు వాళ్ళకి చూపించారు. 2019 ఎలక్షన్లో తగ్గ సమాధానమే చూపించి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీతో అతన్ని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఆ ముఖ్యమంత్రిని పదవిని ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, నవరత్నాలు అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికి తగ్గ న్యాయం ఆయన చేశారు. తప్పకుండా గెలుస్తుంది సార్. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే ఉన్నాడు. అక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, క్యాండిడేట్ అనేది అనవసరం. ప్రస్తుతం యువత అవనివ్వండి, వృద్ధులు అవనివ్వండి, ఆడవారు అవనివ్వండి, మగవారు అవనివ్వండి, ఎవరైనా సరే ఏం చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని మాత్రమే చూస్తున్నారు. జగన్ అనే పేరు, ఫ్యాన్ అనే గుర్తు. అక్కడ ఎంపీ క్యాండిడేట్ ఎవరు, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అనే విషయం మనకు అనవసరం. తప్పకుండా ఉంటుంది. అది రేపొద్దున మనం జూన్ 4వ తారీఖున తప్పకుండా చూస్తాము. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ కూటమి వల్ల వస్తుంది అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజెంట్ వాళ్ళ మేనిఫెస్టో చూస్తే నమ్మశక్యంగా లేదు. ప్రజలు అనేవారు విశ్వసనీయతను చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోకపోయినా సరే ఏం చెప్తున్నారు, ఏం చేస్తారనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసినటువంటి కరోనా సమయంలో ఆదుకున్నారు. ఇప్పుడు మనం పిఠాపురం గురించి మాట్లాడుతున్నారు. మీరు పిఠాపురంలో ఈ రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఆయన తరపున ప్రచారం చేయడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఈ కరోనా సమయంలో ఏమైపోయారండి? ఆ సమయంలో కూడా ఈ సినీ ప్రముఖులందరూ కూడా వచ్చి మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మా వర్గానికి చెందిన వాళ్ళు అని వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు లేరు కదా. ఆ రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కరోనా 2 సంవత్సరాల కాలంలో కూడా చూసుకున్నట్లయితే మన దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఏ సీఎం కూడా చేయలేదు. అది గర్వంగా చెప్పుకోవచ్చు మనం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మంచి సుపరిపాలన మన రాష్ట్రానికి అందించారు. తప్పకుండా ఇప్పుడు కూడా ఆయన అధికమైనటువంటి మెజారిటీ తోటి మరలా సీఎంగా కూర్చుంటారని గట్టిగా విశ్వసిస్తున్నాను.